టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డీసీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కళానిధి మారన్ సమర్పణలో ప్రసిద్ధ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో లోకేష్ సరసన వామిక గబ్బి నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తమిళంలో రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని తెలుగులో రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఊపిరి బిగబట్టే సీన్లతో సాగింది. ఇక ఇందులో లోకేష్ కనకరాజ్ దేవదాస్ అనే పవర్ఫుల్ పాత్రలో నటించగా వామిక చంద్ర పాత్రలో కనిపించింది. ట్రైలర్ లో పూర్తి కథను రివీల్ చేయకపోయినా జీవితాల్లో ఓడిపోయిన ఒక జంట కథగా అనిపిస్తుంది. ఇక దేవదాస్ రౌడీ, చంద్ర ఒక వేశ్య, ఇంట్లో వాళ్లే ఆమెను అమ్మేస్తారు. అనుకోకుండా చంద్ర ఒక డాక్టర్ ని హత్య చేసి పోలీసులకు చిక్కుతుంది. వారి నుంచి దేవదాస్ చంద్రను కాపాడతాడు. ఆ తర్వాత ఈ జంట ఎలా పోలీసుల నుంచి తప్పించుకున్నారు, వీరి గతాలేంటి, చివరకు డీసీ ఏమయ్యారు అనేది కథగా తెలుస్తుంది. ట్రైలర్ గురించి పక్కన పెడితే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ మ్యూజిక్ ఇప్పుడు తెలుగు వారికి కూడా సుపరిచితమైంది. అసలు ఆ మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా అవడం ఖాయం. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైండ్ల నుంచి పోవడం కూడా కష్టమనే చెప్పొచ్చు.